ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. మహబూబాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో నెల్లికుదురు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మునిగలవీడులో ధాన్యం కొనుగోలు కేంద్రం ఇప్పటి వరకు ప్రారంభించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకోలేక కళ్ళాల్లోనే మగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు తెరిచి ప్రతి గింజ కొనేవారని, కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర మరి రైతాంగం అందరూ కూడా నెల రోజుల క్రితం ఇక్కడ ఒట్లు పోసుకొని మరి రేపు అని చెప్పేసి ఓపెనింగ్ కాలయాపన చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మునిగలవేడు రైతాంగం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి రోడ్డుపైకి వచ్చి మరి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి దయచేసి రైతుల మీద రాజకీయాలు దయచేసి మానుకోండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కూడా గత ప్రభుత్వాలను చూసాం, గతంలో మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ ఏనాడు కూడా మరి రైతుల మీద రాజకీయాలు చేసినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు. కానీ ఈరోజు చూస్తే మరి మొత్తం కూడా మరి కావలసి ఒక రాజకీయ కక్షతో మరి కావలసే ఓట్ల కొనుగోలు కేంద్రాన్ని ఓపెనింగ్ చేయకుండా ఆపడం చాలా దురదృష్టకరం. తక్షణమే కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. పూర్తి స్థాయిలో వరి పండించినటువంటి రైతుకు ఉరివేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నటువంటి నానుడి తెలంగాణలో ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఏడుపు, రైతుల గోస పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గోస పుచ్చుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవైపు మొక్కజొన్న రైతులు, మరోవైపు వరి పండించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేపర్ల ప్రకటనలకైతే అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం ఇస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు అయితే లేనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం చూసినట్లయితే ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాలో కోతలు మొదలైనటువంటి పరిస్థితి. వరి కళ్ళాల్లో వడ్లను ఎండబోసి ఆరబెట్టి అవి కొనుగోలు జరగక ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లాలో మనం చూసినట్టయితే మొత్తం యాసంగి సీజన్ లో 209 ధాన్యపు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామన్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కొనుగోలు జరిగినటువంటి సందర్భమే. అధికారులు చెప్పేటువంటి డేటా ప్రకారం మనం చూసినప్పటికీ మహబూబాబాద్ జిల్లా మనం చూస్తే ఇటు ఐకేపీ ద్వారా 50 కొనుగోలు సెంటర్లు, పిఏసిఎస్ ద్వారా 150 కొనుగోలు సెంటర్లు, గిరిజన కార్పొరేషన్ ద్వారా 8 సెంటర్లు. ఎందుకంటే మహబూబాబాద్ ప్రాంతం అంటే గిరిజన ప్రజానికం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ గిరిజన కార్పొరేషన్ తరఫున కూడా సెంటర్లు ఏర్పాటు చేశారు. అంటే గిరిజన కార్పొరేషన్ తరఫున 8 సెంటర్లు, మెప్మా ఆధ్వర్యంలో ఒక కొనుగోలు సెంటర్, మొత్తంగా 209 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నటువంటి ప్రకటనలు ఏప్రిల్ నెల మొదటి వారం నుంచే చేస్తున్నప్పటికీ ఏప్రిల్ నెల చివరి వారం వస్తున్న ఆ ప్రయత్నాలు ఏవీ లేవు. రైతాంగం మోసపడుతున్నటువంటి తీరు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ అదే విధమైనటువంటి ఒక ఆందోళన మహబూబాబాద్ జిల్లా రైతాంగం నుంచి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ధాన్యపు కొనుగోలు సెంటర్ను ప్రారంభించి ధాన్యపు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేదు. ధాన్యపు కొనుగోలు ఇంకా ఆ ప్రక్రియ మొదలు కాలేదన్నటువంటి అంశాన్ని వ్యక్తీకరిస్తూ
నెల్లికుదురు మండలం మునుగలవీడు గ్రామ రైతులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ నెల్లికుదురు ప్రధాన రహదారి మీద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులు రాస్తారోకో నిర్వహించినటువంటి సందర్భం మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. వెంటనే ధాన్యపు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయడమే కాదు, ధాన్యపు కొనుగోలులను కొనసాగించాలన్నటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లానే మనం చూసినట్టయితే ఈసారి అంటే యాసంగి సీజన్ లో 1,49,000 ఎకరాల్లో వరి సాగు అయినటువంటి సందర్భంలో 4.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఆ దిగుబడికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2.60 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో ఒకవైపు ధాన్యపు కొనుగోలు జరగడం లేదు, మరోవైపు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యపు కొనుగోలు జరగకపోవడానికి ప్రధాన కారణంగా గన్నీ బ్యాగుల సమస్య కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పాతవి మొత్తంగా మహబూబాబాద్ జిల్లా పరిధిలో 35 లక్షల మేరకు గన్నీ బ్యాగులు ఉన్నటువంటి పరిస్థితి, కొత్తవి 29 లక్షల మేర కావాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా 65 లక్షల గన్నీ బ్యాగులు 65 లక్షల పైచిలకు గన్నీ బ్యాగులు అవసరమైనటువంటి సందర్భంలో ప్రస్తుతానికి 4 నుంచి 5 లక్షల గన్నీ బ్యాగులు మాత్రమే అవసరమైనటువంటి పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో అంటే ప్రస్తుతానికి కూడా మహబూబాబాద్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి ఏదైతే వర్ష సూచన ఉన్నటువంటి పరిస్థితి, వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు వర్ష సూచన చేస్తా ఉన్నటువంటి సందర్భంలో ఒకవేళ ఆరబోసుకున్నటువంటి వరి తడిస్తే మా పరిస్థితి ఏంటి, మళ్ళీ రంగు మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ రంగు మారితే ప్రభుత్వం కొనుగోలు చేయదన్నటువంటి ఆలోచన రైతాంగం నుంచి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తి స్థాయిలో 7 లక్షలకు సంబంధించినటువంటి 10.77 లక్షలకు సంబంధించినటువంటి టన్నుల కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇందులో పలు డిఫాల్ట్ మిల్లులు కూడా ఉన్నాయి. కేటాయించినటువంటి మిల్లుల సంఖ్య కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ధాన్యపు కొనుగోళ్లు సరిగా జరగడం లేదు. ఏదైతే ఏర్పాటు చేసిన సెంటర్లో ధాన్యపు కొనుగోలు జరగక రైతాంగం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రైతాంగానికి సంబంధించిన సమస్యకు, రైతాంగం ఆవేదనకు, రైతాంగం పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పడుతున్నటువంటి ఇబ్బందికి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునుగలవీడుకు సంబంధించిన రైతాంగం రోడ్డెక్కడమే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వెంకట్. ఓకే, రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.